సో ఒక చిన్న ప్రశ్న, అసలు జ్ఞానం అంటే ఏంది? సమాచారమే జ్ఞానమైతే ఈ ప్రపంచంలో ఎవడు జ్ఞాని కాలేడు, అంత సమాచారం ఉంది. చైనా ఆధ్యాత్మిక పుస్తకాలు, జపాన్ ఆధ్యాత్మిక పుస్తకాలు, ఇస్లాం ఆధ్యాత్మిక పుస్తకాలు, క్రిస్టియన్ ఆధ్యాత్మిక పుస్తకాలు, ఓల్డ్ టెస్ట్మెంటు, న్యూ టెస్ట్మెంటు, ఖురాను, హదీస్, సీరత్, భగవద్గీత, ఉపనిషత్, ఎన్ని చదువుతాడు ఒక మనిషి జీవితకాలంలో? చదివాడే అనుకో, ఎన్ని అర్థం చేసుకున్నాడే అనుకో, అది అర్థమైంది కరెక్టా కాదు ఎట్లా తెలుస్తుంది? వీటన్నిటికి ప్రమాణం ఒక్కటే, ఈ క్షణం నువ్వు అనుభవించే స్థితి నీ జ్ఞానానికి ప్రమాణం. అది ఇన్ఫర్మేషన్ కాదు, లేకపోతే నీకు ఎంత తెలుసు, ఎంత బాగా చెప్పగలవు, ఇదంతా ఇర్రెలవెంట్. యువర్ స్టేట్ ఆఫ్ వెళ్ళండి, వెళ్ళొచ్చు, అది చెప్తుంది నీవెవరు, నీవేమిటి. ఇప్పుడు జ్ఞానం అంటే ఏందనేది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకుని ఒక చిన్న విషయం చెప్తా, మీకు మీరే ఆలోచించుకోండి. డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా, ఆకలైనప్పుడు నువ్వేం ఎతుకుతావు? ఫుడ్ కోసం. ఆకలైన వాడు ఎవడన్నా బట్టలు ఎతుకుతాడా? ఆకలైన వాడు ఎవడన్నా పేరు ప్రఖ్యాతులు వెతుకుతాడా? ఎవడన్నా ఒక్కడన్నా నాకు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడే ఇసుక ఉండడానికి పోతున్నా అని ఎవడన్నా అంటాడా? ఆకలి అవుతుంది, నాకు ఒక దండ వేసి కాళ్ళు మొక్కేవాడు నాకు కావాలి, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అంటే వాడిని ఏమంటాం? అరే నీకు కావలసింది ఏంది, నువ్వు అడుగుతున్నది ఏంది అంటమా లేదా? సో ఆకలైన వాడు ఇది వెతకాలని ఎవరు చెప్తారు వాడికి? ఒక చిన్న పిల్లవాడు ఆకలి అవ్వగానే అట్ట తడుముతూ తన తల్లి స్తనం పట్టుకొని పాలు తాగేస్తాడు. సో దానికే జ్ఞానం అని పేరు. ఏది కావాలో రూఢిగా తెలియడం వల్ల ఏం వెతకాలో రూఢిగా తెలిసింది, అది వెతకగానే వెతకడం ఆగిపోయింది. జ్ఞానం అంటే ఇంతే. ఇప్పుడు ఆకలి అయింది కాబట్టి ఫుడ్ వెతికావు, గుడ్. మరి జీవితంలో ఆనందం కావాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు వెతకడం ద్వారా వాడు తెలుసుకున్న దాన్ని జ్ఞానం అన్నారు. ఆకలి బదులు పేరు ప్రఖ్యాతులు కావాలంటే వాడు వెతుకుతున్నాడు సినిమా ఇండస్ట్రీని, వాడికి అది వస్తుంది. ఎవడు ఎదిగితే వాడికి అది వస్తుంది. నేను దానికి నో చెప్పట్లే, అది కూడా జ్ఞానమే. ఓకే, కానీ ఆధ్యాత్మిక పరంగా ఏమిటి జ్ఞానం అంటే, ఆనందంగా ఎలా ఉండాలి, ఆనందం అంటే ఏంటి అని వెతికిన వాడికి ఏదో దొరకాలి కదా. ప్రశాంతత అంటే ఏమిటి దొరకాలి కదా. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆకలి అయ్యేవాడు ఏది ఏమైనా ఊర్లో కొన్ని వేల షాపులున్నా భోజన హోటల్ కోసమే వెతికినట్టు, ఆనందం అంటే ఏందని తెలుసుకోవాలనుకున్నవాడు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని అడగకుండా ఆనందంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్తా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు భోజనం కావలిస్తే భోజనం అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. సో నీకు ఆనందం కావలిస్తే, ఆత్మజ్ఞానం కావలిస్తే డబ్బున్న వాడి దగ్గరికి పోయినా చెల్లదు, ఎక్కడికి పోయినా చెల్లదు. ఓన్లీ అది అనుభవిస్తున్నవాడు. ఎట్లయితే భోజనాన్ని నువ్వు గుర్తుపడతావో, నిజంగా కోరుకునేవాడికి ఆ స్థితిలో ఉన్నవాడిని గుర్తించే లక్షణము కూడా సహజంగా ఉంటుంది. అది ఇన్బిల్ట్. చిన్నపిల్లవాడు స్తనాన్ని పట్టుకున్నట్టు వీడు జ్ఞానిని పట్టుకోగలడు. సరిగ్గా తీసుకుంటాడా లేదా తర్వాత సంగతి. ముందు వాడి సరైన ప్రశ్న వాడిని తీసుకెళ్తుంది. ఏది తింటే ఆకలి తీరుతుందో అది నిజమైన భోజనం. మరి ఆనందం అంటే ఏం తెలుసుకున్నారు అంటే, సీకింగ్ పోతే మిగిలింది అని తెలుసుకున్నారు. అందుకే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు ముక్త కంఠంతో చెప్తున్నది, నేను కూడా చెప్తున్నా, స్టాప్ సీకింగ్. నీకు ఆనందం ఎట్లా వస్తుంది? అడగటం మానేస్తే వస్తుంది. నువ్వు డబ్బు అడగకు, పేరు ప్రఖ్యాతులు అడగకు, గౌరవం అడగకు, ఏం అడగకు, జస్ట్ ఊరికే అట్లా కూర్చో, అప్పుడు వస్తుందని చెప్పారు. కానీ మనిషి అంటాడు ఊరికే కూర్చుంటే ఏది రావట్లేదు కాబట్టి ఇది కూడా రాదని మనిషికి మైండ్ చెప్తుంది. అందుకే వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హిమాలయాలకు వెళ్తే ఆనందంగా ఉంటుంది, సినిమాకి వెళ్తే ఆనందంగా ఉంటుంది. నో, ఇది చాలా చిన్న విషయము, ఇది చాలా తేలికైన విషయము, ఇది ఎవరైనా అర్థం చేసుకునే విషయం. నేను చెప్పింది, ఏది తింటే ఆకలి తీరుతుందో అది భోజనం అని. అంటే ఇప్పుడు ఊరికే కూర్చోవంటే ఏం చేయకుండా కూర్చోవని? నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో బై.
పని ఎప్పుడు అనంతంగా ఉంటది. ఎదురు చూసేవాడు అసలు పని చేయడు. ఎదురు చూడడం ఆగిపోతేనే పని జరుగుతుంది. మీరు ఒకసారి అన్నట్టు హ్యాపీనెస్ అనేది ఎక్కడో వెతికితే దొరికేది కాదు, అది మనలోనే ఉంటది. సీకింగ్, కొంత చెత్త తీసే స్టాప్ సీకింగ్. నువ్వు అడగటం మానుకో. నాకు రెస్పెక్ట్ ఇయ్యి, నేను వస్తే లేచి నిలబడు, నాకు అదొస్తలేదు, నాకు ఇదొస్తలేదు, నా మాట మా అక్కింటలేదు, నేను చెప్పినట్టు మా డాడీ చేస్తలేడు, అసలు నా ఫ్రెండ్ నేను ఫోన్ చేస్తే ఇదంతా సీకింగే. ఈ సీకింగ్కే రకరకాల పేర్లు ఉంది. ఎక్స్పెక్టేషన్ అని ఒక పేరు, సీకింగ్ లో అది కూడా ఉంది. సీకింగ్ లో బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదే నీ అశాంతికి కారణం అని గుర్తించడంతో చిక్కుముడి విడిపోతుంది. కానీ నేను చెప్తున్న మనిషి గుర్తించాడు. మనిషికి ఇష్టం లేదు, హ్యాపీగా ఉన్నాం అనుకో, బాగాలేదు. గుర్తించిన దాని నుంచి బయటకు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అదే గుర్తిస్తే బయటికి రావడం జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్తే వర్బల్ గా గుర్తిస్తున్నారు. అది తీసుకోవాలంటే ధైర్యం కావాలి. దానికి ఫస్ట్ చేయవలసింది నోరు మూసుకోవడం. నా అబ్జర్వేషన్ లో ఈ భూమి మీద ఎవరెస్ట్ ఎక్కడం కంటే కష్టమైంది నోరు మూసుకోవడమే. అవును, చాలా కష్టం. ఈ రెండు లింక్ ఉంది. అక్కడ ఒకటి చూశాను, థాట్ వచ్చింది, వెంటనే చూసినావా భలే ఉంది అంటుందా. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అవును. అందుకని జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే మొదటి మెట్టు ఏమిటి? ప్రధానికి మొదటి మెట్టు ఉంటుంది అనుకుందాం. ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళాలంటే మొదటి అంటే చెప్పులు వేసుకోవాలి, అంటే ఏదో బట్టలు వేసుకోవాలి, ఏదో అనుకుందాం. అట్లా ఏదన్నా మంచి ముహూర్తం ఇల్లు కట్టాలంటే మొదట ముహూర్తం పెట్టాలి. అట్లా ఆత్మజ్ఞానము లేకపోతే బ్రహ్మజ్ఞానము లేకపోతే ఆనందము ఇట్లాంటివి తెలుసుకోవాలంటే మొదటి మెట్టు ఏంటంటే నువ్వు మౌనంగా ఉండాలి. అప్పుడు నీ మనసు నీకు తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. మనసు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఇంతవరకు మనసులో వచ్చింది మాట్లాడేస్తుంది, మనసులో వచ్చింది మాట్లాడేస్తుంది. అసలు నువ్వు మాట్లాడకపోయినా ఏమీ కాదని తెలుస్తుంది. నువ్వు నోరు మూసుకుంటే ఎన్ని వేవేల ఆలోచనలు వస్తున్నాయో ఫస్ట్ టైం యూ సీ దట్ తెలుస్తూ ఉంటుంది. ఆయన పోతున్నాడు, ఆయన నీ మనసు అంటుంది, ఆయన చూసిన డ్రెస్ ఎంత గలీజ్ ఉంది. మొట్టమొదటిసారి నువ్వు నోటితో చెప్పలే, అది ఇక్కడే కొట్టుకుంటుంది. అది చిక్ 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 కొట్టుకుంటుంది. సో యు ఆర్ జస్ట్ ఎ చాటర్ బాక్స్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ గా వేస్ట్ లైఫ్ నీది. బికాస్ పనికిరాని విషయాల్ని పట్టుకు వేలాడే అడ్డగాడిద నువ్వు అంతే తప్ప యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లివింగ్. లివింగ్ అంటే రమణ మహర్షి లాగా మస్తు పనులు చేయొచ్చు. సీకింగ్ ఆపేసి, వ్యాలిడేషన్ ఆపేయి, ఎక్స్పెక్టేషన్ ఆపేయి. దానికి ఫస్ట్ స్టెప్ మౌనంగా ఉండకుండా ఎవడు దేన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. పెయింటింగ్ నువ్వు అర్థం చేసుకోవాలన్నా, సంగీతం అర్థం చేసుకోవాలన్నా, జీవితం అర్థం కావాలన్నా ఒక అఖండమైన మౌనంలోకి అడుగుపెట్టిన వాడికే అది దొరుకుతుంది. మౌనంలో అడుగు పెట్టని వాడు, మౌనంగా ఉండలేని వాడికి ఏది అర్థం కాదు. వాడి జీవితం అంతా అశాంతి. నేను ఎవరైతే మౌనంగా ఉండటానికి ఆసక్తి చూపరో తెలిసి కూడా వాళ్ళందరూ ఇంకా అశాంతిలో ఉండాలని ఆశీర్వదిస్తుంది. కుక్క సాగు చావాలి వాళ్ళు. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం ఉంది ఈ జీవితంలో. బట్ నువ్వు లోన్ రావాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, మౌనంగా ఉండాలంటే నీ చేతులు జస్ట్ షట్ యువర్ మౌత్. ఇది కూడా చేయలేని వాడు నువ్వేం చేస్తావురా? నీ వల్ల కాదు. అందుకని నేను అందరినీ ఆశీర్వదిస్తున్నా. మీరు మౌనంగా మీలో చేతిలో మీ ఆధీనంలో ఉన్న నోరే మీరు మూసుకోలేనప్పుడు నువ్వు ఏమి చేయలేవు. ఇంకా లేనప్పుడు కూడా నేను ఎందుకు నోరు మూసుకోవాలి? అది నాకు తెలియదు. ఇక్కడ తప్పప్పులు లేనే లేవు. అసలు నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఒక దిక్కు నీ పని నువ్వు చేసుకో. ఆల్రెడీ బోల్డ్ అంత పని ఉంది నీకు. ఒక పుస్తకం ఉంది, చదువుకో. బట్టలు ఉంది, ఉతుక్కో. జనరల్ సైలెంట్. నాకు తెలియదు, ఐ డోంట్ కేర్. నాకు ఆసక్తి లేదు. రీజన్ చెప్పేవాడు ఎప్పుడు మర్డర్ చేసేవాడు కూడా రీజన్ ఉంటుంది. రీజన్స్ అనేది మనకు ఆసక్తి లేదు. ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉంది, ఒక్కతే ఉంది అన్న రీజన్ ఉంటే అరుణాచలం వదిలేసి వెళ్ళిపోవాలి. కొడుకు చచ్చిపోయినా అమ్మ ఉంటది కదా. ఎవరి కోసం ఎవ్వరు లేరు ఇక్కడ. గౌరవంగా కలిసి ఉండాలి అంతవరకు. ఆక్షేపణలు చేసుకుంటూ అట్లా కాదు. అందుకని వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. మొదట నోరు మూసుకుంటే తర్వాత మనసు మూసుకుంటది అనేది 100% క్లియర్. అట్లా. సో ఫస్ట్ చెప్పింది మళ్ళీ చెప్తా. ఆకలి అయిన వాడు భోజనమే వెతుకుతున్నట్టుగా ఆనందం అది జ్ఞానం. వేరేది వెతికితే అజ్ఞానం, అంతే కదా. వేరేదంటే ఇసుక ఎతికేవనుకో, ఆకలి ఎత్తుంది నాకు పూలదండ కావాలన్నావు అనుకో, అప్పుడు ఎవరైనా నవ్వుతారా లేదా? అట్లా ఆనందం కావాలని చెప్పి ధ్యానం చేసేవాడు పూలదండ వెతికినట్టే. అసలు ఏది కావాలో తెలియని వాడికి అట్లా ఉండదు. అది అదృష్టం.
ఈ భూమి మీద మీకు గుర్తుందో లేదో, వెలుతురు కొంచెం ఉంటది, చీకటి అనంతంగా ఉంటుందని చెప్తారు. జ్ఞానం ఎప్పుడు కొంచెమే ఉంటది, అజ్ఞానం అనంతం అని చెప్తారు అన్నమాట. నా ఆత్మదర్శనంలో చాలా మందికి తెలియదు. ఎప్పుడు రాసినది ఒక స్థితిలో నుంచి రాసింది కాబట్టి అది ఎప్పుడు రెలవెంట్ ఉంటుంది. సో వెలుగులు జిమ్మే అఖండమైన నా అజ్ఞానం నుంచి అని ఈ పుస్తకాన్ని రాస్తున్నాను. సో ఒక మనిషికి ఉండే జ్ఞానం, అందుకే జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఎందుకో తెలుసా? దీపం చుట్టూ కొంత వెలుతురు ఉంటుంది. సో అది మేలుకుంది, దీపం చీకట్లో ఒకటి మేలుకుంటే దీపం అయింది అంతే. సో ఈ అంధకారం అనే ప్రపంచంలో ఒకడు మేలుకొని వాడు దీపం వల్లే సంచరిస్తూ ఉంటాడు. వాడే జ్ఞానము, వాడే జ్ఞాని, అంతే తప్ప జ్ఞానం చాలా లిమిటెడ్. అందుకే ఈగో ఎందుకు ఉంటుంది అంటే, నాకు తెలుసు అంటే నువ్వు అహంకారం అంత పెద్దగా చూడరా డాడీ, నీకు తెలియదు అని తెలుసుకోవాలి. అందుకని హంబుల్నెస్ ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి, అహంకారం పనికిరాదు. అట్లా అహంకారం ఏది చూడలేం కదా. ఏది తెలుసుకుంటే ఆ తెలుసుకోవాల్సింది ఉండదు, అది జ్ఞానం అని పేరు. అంటే ఏది తింటే ఆకలిపోతుందో అది ఆహారం అని ఎట్లా అయిందో, ఇప్పుడు చలి వస్తుంది నీకు, నువ్వేం వెతుకుతావు? అంటే ఒక వెచ్చగుండే రూమ్ కావచ్చు, దుప్పటి కావచ్చు, బట్ట వెతుకుతావు. బట్ట ఒకటి ఇచ్చాడు, పల్చది చీర, బట్ట అది కాదు నువ్వు వెతికేదని తెలుస్తుందా? తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది? నీ స్థితి వల్ల. నువ్వు అది కప్పుకుంటే చలి పెడుతుంది. ఇంకా లావు బట్ట ఇవ్వని అడిగాడు, ఒకటి ఇంతలావు తార్పాలం ఇచ్చాడు, అది వేసుకుంటే ఉక్కబోస్తుంది. ఇదంతా అన్వేషణ కిందికి వస్తుంది. ఫైనల్ గా ఉన్న 50-60 బట్టల్లో ఒక రగ్గు వెతికి పక్క చుప్పుకుంటే మొట్టమొదట ఆ ప్రశ్న వెళ్ళిపోయింది కదా. అట్లా ఆనందం అనేది వెతికేవాడు జ్ఞానం. అంటే వాడు వెతుకుతున్నాడు, వాడు ఇది ఆనందం. జూదం ఆడితే ఆనందం ఉన్నాడు ఒకడు, అంటే ఆ పల్చటి చీర లాంటిది ఎవడో ఇచ్చాడు, అది ఆడి తెలిసింది ఇది లేదు, గెలిపోవటంలో కొట్టుకుంటుంది మైండ్. అట్లా వాడు రకరకాల బట్టలు వెతికి ఒక సరైన బట్ట వెతుక్కున్నట్టు రకరకాల వ్యక్తులు చెప్పేదాన్ని వాడు ఆచరించి చూసి తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు పల్చటి బట్ట ఇచ్చావు, కప్పుకోకుండా ఇది సెట్ కాదని చెప్పలేదు, ఒకసారి ఇది సరిపోదండి అని చెప్పి తెలుస్తుంది. కొన్నిసార్లు కప్పుకోపోయినా తెలుస్తుంది, ఆయనకు తెలిసిపోతుంది కదా. ఎక్స్పీరియన్స్. అప్పుడు ఎవడో జ్ఞాని అన్నాడు, ఇది నువ్వు అనుకున్నటువంటి బట్ట కాదు నాయన, ఇది అడ్వాన్స్డ్, పలసగానే ఉన్నా నీ అజ్ఞానం వల్ల అట్లా అనుకుంటున్నావు, కప్పుకొని చూడు, వెచ్చగుంటే తీసుకో, లేకపోతే లేదన్నాడు. కప్పుకుంటే నిజంగా వెచ్చగుంటే ఆ బట్ట కూడా జ్ఞానమే. అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అట్లా తెలుసుకోవాల్సింది తెలుసుకో, నోరు మూసుకో. నేను నిజంగా నాకు అనిపిస్తుంది, అంటే మనకు సందర్భం నుంచి ఐడియాస్ వస్తాయి కదా. బోర్డు అనవసరంగా మాట్లాడే వాళ్ళు నేను నా జీవితంలో వదిలేస్తూ వచ్చిన, అదొక నియమంగా పెట్టాలి. ఒక కత్తి కంటే డేంజర్ మాట. అందుకని నోరు మూసుకోండి, అప్పుడు ఏమన్నా చెప్పేది అర్థమవుతుంది. అవే పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, మొదట మనసు మూసుకుంటే, మొదట నోరు మూసుకుంటే తర్వాత మనసు ఖచ్చితంగా. మన మౌనం ఇక్కడ స్టార్ట్ కాదు, ఇక్కడే ఉంది అది. మొదట నోరు మూసుకుంటే లోపల రాళ్ళన్నీ తెలుస్తున్నాయి. మెల్లగా అది నువ్వు ఎక్స్ప్రెస్ చేయడం లేదు కాబట్టి, నీలో ఇంత చెత్త ఉందా అని చూస్తున్నావు కాబట్టి, నిజంగా నీకు విజ్ఞత ఉంటే అది అణుగుతుంది. అట్లా నేను పల్లెటూరులో చూశాను కదా, అందరి మనసుల్లో రాళ్లే ఉంటాయి, గలీజ్ మైండ్స్ ఉన్నాయి అందరి. పల్లెటూరు బాగుంది, పల్లెటూరు వ్యక్తులు బాలేరు. ఈడు వాళ్ళింటి మీద, వాడు వీళ్ళింటి మీద, ఇంట్లో వాళ్ళు పక్కోళ్ళ మీద, అన్న చెల్లెల మీద. ఎక్కడైనా నాకు తెలియదురా, నాకు చాలా దరిద్రంగా అనిపించింది అది. ఓకే, పల్లెటూరు బాగుంది, పల్లెటూరు ఎక్కడైనా బాగుంది. చెట్టు అమెరికా చెట్టు అయినా ఇండియా చెట్టు పాపం చేసింది. మనిషి బాలేడు, ఎందుకంటే మూసుకుపోయినాయి అవి. ఒకటే మాట్లాడడము, తిట్టుకోవడము, ఒకరినొకరు ద్వేషించుకోవడము, చులకన చేసుకోవడము, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అదా. అంత ఎంజాయ్మెంట్ మనకు